మనం ధ్యాన సమయంలో ఆనందంగా ఉండడం ఎలా? ధ్యానం సంతోషాన్ని ఇవ్వగలుగుతుందా అని కొంతమంది అడుగుతుంటారు. దానికి నేను చెప్పేదేమిటంటే, మనం ధ్యానం చేసేది సంతోషంగా ఉండటానికి కాదు. అవి మనం అనుభూతి చెందుతున్నామంటే మన చుట్టూ పరిస్థితులు, పరిసరాలే అందుకు మూల కారణం. మనకి సంతోషం గాని, బాధ గాని కలుగుతున్నాయంటే వాటికి మన సంస్కారాలే కారణం. కాబట్టి మన ధ్యానం ద్వారా మానవాళికి ఎంతో కొంత సేవ చేస్తున్నామని నేనంటాను. ఎందుకంటే ధ్యానం ద్వారా లభించే తరంగాలు ఈ వాతావరణంలో ప్రవేశించి అందులోని చెడు ప్రభావాన్ని కొంతమేర తగ్గిస్తాయి. ఈ విషయం బాబూజీ అనేక మార్లు తన సంభాషణల్లో వివరించారు. ఇదే ధ్యానం వల్ల మనం పొందే ఆనందం.